ఉంటాయి కదా పుట్నాలు, పల్లీలు, అలాగే గోధుమ నూక ఇలాంటివన్నీ వేయించుకొని దాచుకుంటే మనకి నెలంతా ఫ్రెష్గా ఉంటాయండి చక్కగా. అవి వేయించుకున్న తర్వాత చల్లారగానే మనం ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేకపోతే మనం ఎప్పుడు దాచుకునే బాక్సుల్లో కానీ వేసేసి దాచుకున్నామంటే మనకి నెలంతా కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. పురుగు పట్టకుండా, బూజు పట్టకుండా. పనంతా అయిపోయాక స్నానం చేసి దీపం పెట్టుకోవడం అనేది నాకు చాలా అలవాటు, ఇంకా ఇష్టం కూడా. ఇంక ఇక్కడ దీపం అయిపోయిన తర్వాత ఇవన్నీ చల్లారిపోయాయి వేయించుకొని పెట్టుకున్నవి, అవన్నీ డబ్బాల్లోకి ఎత్తేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇంకా నాకు హెల్ప్గా ఉంటుందని చెప్పేసి కూరగాయలు తెచ్చారు మా ఆయన, అవే సర్దేస్తున్నారనమాట. క్యారెట్, బీట్రూట్ కొద్దిగా మట్టిగా ఉన్నాయని కడిగేసి ఆరబెడతా ఉన్నారు. కరివేపాకు ఉంటే అది కూడా ఒలిచి డబ్బాలో వేసేసాను. వంట అయిపోయింది, తినేసాను. తినేసిన తర్వాత పక్కన మిషన్ ఆంటీ దగ్గరికి వచ్చాను బ్లౌజులు బుక్స్లు వేయటానికి. ఇలా చేయడం వల్ల నాకు మంత్కి 1000 రూపీస్ అయితే వస్తాయి. దీని ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇచ్చాను. సో క్లిక్ చేసి